నీ కార్యాలు నువ్వు కదులయ్యా. నా మహిమ కోసం నేను అడగట్లేదు దేవా, నాకు ఏ గుర్తింపులు వద్దు దేవా, నీ నామం మహింపరచబడితే చూడాలి ప్రభు. అన్ని జనుల ఆత్మలు రక్షింపబడి అనేకులు నరకం నుంచి కాపాడబడుతుంటే అది చూడాలి ప్రభు. అది తీర్చు. శక్తినిస్తాడు నీకు చెల్లి. దేవుడు తన బలంతో నింపుతాడు నిన్న. నువ్వు చేతులుంచి ఉన్నప్పుడు కార్యాలు జరిగేటట్టు చేస్తాడు ఆయన. నువ్వు పోతా పోతా 2 ముక్కలు ప్రభువా ఈ కార్యం చేయ అని పోయినా సరే కార్యాలు జరిగేటట్టు చేస్తాడు ఆయన. కానీ ఆ విషయాల కోసం నువ్వు కూర్చోవాలి. సేవకులు, విశ్వాసులన్న భేదం, ఆత్మల భారం ఉన్న ప్రతి గుండె ఈ సంగతుల కోసం మొరపెట్టాలి. వేటిని సమకూర్చుకోవాలి మనం? దేవుని జ్ఞానాన్ని, దేవుని ఆత్మని, దేవుని జీవాన్ని, దేవుని శక్తిని మనం సమకూర్చుకోవాలి.